ఛానలుకి స్వాగతం. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ నెల చివరి వరకు మిథున రాశి వారి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కలలో కూడా ఊహించని ఫలితాలు వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. అయితే మిథున రాశి వారికి డిసెంబర్ నెల చివరి వరకు ఏం జరగబోతుంది, అలాగే వారు ఎటువంటి పనులు చేయటం ద్వారా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అలాగే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. అందుకే జీవితానుభవం అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి డిసెంబర్ నెల చివరి వరకు ఊహించని ఫలితాలైతే వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు విడిపోయిన బంధాలను తిరిగి కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, విభేదాల కారణంగా చాలా కాలం నుండి దూరంగా ఉన్నారు. వారిని కలుసుకునే అవకాశాలు, కలుసుకోవలసినటువంటి పరిస్థితులు మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా తిరిగి వారితో బంధాన్నైతే కలుపుకోగలుగుతారు. అలాగే డిసెంబర్ నెల చివరి వరకు మీ యొక్క జీవితంలో ఒక ప్రతికూలత అనేది కూడా కనిపిస్తుంది. అలాగే మీరు నమ్మిన వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే భాగస్వామ్య పెట్టుబడులు, భాగస్వామ్య ఒప్పందాలు, స్థిరాస్తి ఒప్పందాలు, ఇటువంటి వాటి విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో ఎదుటి వ్యక్తితో ఏదైనా మీరు పార్ట్నర్షిప్ పెట్టుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అనుభవజ్ఞుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. విష్ణు ఆరాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి డిసెంబర్ నెల చివరి వరకు చక్కటి ఉద్యోగ అవకాశం కూడా లభించబోతుంది. అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కాలేక నిరాశలో ఉన్నట్లయితే చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని మళ్లీ తిరిగి ప్రారంభిస్తారు. ఈ విధంగా ఊహించని కొన్ని అనుకూలమైన ఫలితాలు, కొన్ని ప్రతికూలమైన ఫలితాలైతే మిథున రాశి వారు డిసెంబర్ నెల చివరిలోపు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి కూడా పరిస్థితులు అనుకూలించి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఊహించని విధంగా మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది. వారి యొక్క పరిచయం మీ యొక్క జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే విధంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఈ విధంగా డిసెంబర్ నెల చివరి వరకు ఊహించని కొన్ని ఫలితాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. సత్ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, మిథున రాశి వారికి డిసెంబర్ నెల చివరి వరకు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.